నాటో నుంచి అమెరికా వైదొలగడం అనేది ట్రంప్ నుంచి ప్రతిసారి వస్తున్నటువంటి మాట. మాకు అవసరం లేనటువంటి నాటోలో మేము ఎందుకు ఉండాలి, ఇంత డబ్బు ఎందుకు పెట్టాలి? సో ఇలాంటి నేపథ్యంలో అమెరికా లేకపోతే నాటో పరిస్థితి ఏంటి అని యూరోపియన్ దేశాలన్నీ కూడా ఆలోచించుకోవడమే కాకుండా ప్లాన్ బిని కూడా రెడీ చేసుకుంటున్నాయి. దానికి సంబంధించి వాళ్ళను వాళ్ళు రక్షించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ అమెరికా చేతిలో ఉన్నటువంటి నాటో ఆస్తులన్నింటినీ కూడా ఇప్పుడు యూరోపియన్ దేశాలు వీళ్ళు అనుసంధానించుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే కమాండ్ కంట్రోల్ రోడ్స్లో ఎక్కువగా యూరోపియన్స్ ఉండే విధంగా అయితే ఇప్పుడు ప్లాన్ బిలో సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతానికి అమెరికా వైదొలగిన అమెరికాకి చెందినటువంటి వ్యవస్థలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఆ వ్యవస్థలన్నింటి నుంచి బయటపడాలి. యూరోపియన్ యూనియన్ దేశాలకి అమెరికా తొలగపోతే చాలా తీవ్ర నష్టమే. వాస్తవంగా మాట్లాడాలంటే నిధుల కొరత ఏర్పడుతుంది. లేదంటే వీళ్ళందరూ కలిసి ఇప్పుడు నిధులు ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు దీని నుంచి పోరాడగలగాలి. నాటోని ఎంత బలంగా ఉంచగలుగుతారో చూడాలి. ఎందుకంటే నాటోలో ఇప్పుడు అమెరికా లేకపోతే నాటో రెండు ముక్కలైపోయినా అయిపోవచ్చు. ఎక్కడ చూసినా నాటో అమెరికాకి వ్యతిరేకంగానే ఉంది మొదటి నుంచి. అంటే ఈ మధ్య జరుగుతున్నటువంటి ట్రంప్ వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు చూసుకున్నట్లయితే వెనిజులా అధ్యక్షుడు అరెస్ట్ నుంచి కూడా నాటో అమెరికాకి వ్యతిరేకంగానే ఉంది. గ్రీన్లాండ్ మీద పట్టు సాధించడం కోసం, అలాగే దానిని కూడా స్వాధీనం చేసుకోవాలన్న విషయం మీద కూడా డెన్మార్క్కి సపోర్ట్గా నాటో ఉంది. ఎందుకంటే రెండు నాటో దేశాలు ఉన్నప్పుడు ఏది అన్యాయము ఏది న్యాయమో చూసుకుంటాయి ఎవరైనా సరే. ఇప్పుడు డెన్మార్క్ అనేది నాటో కాకపోతే అప్పుడు అమెరికాకి సపోర్ట్ చేసినా ఓకే. కానీ అది కూడా బలవంతంగా ఉంది, ఫోర్స్డ్గా ఉంది, అన్యాయం ఉందన్నప్పుడు ఏం చేయలేరు. వాళ్ళకి తెలియదేంటి యూరోపియన్ దేశాలకి. వాస్తవంగా అమెరికానే బలమైనటువంటి దేశంగా ఉంది నాటోలో. కానీ తప్పు జరుగుతున్నప్పుడు తప్పు అని చెప్పగలుగుతున్నారు వాళ్ళు. అదే ఇప్పుడు ట్రంప్కి నచ్చడం లేదు. తప్పో ఒప్పో నాటోలో ఉన్నప్పుడు నాటో దేశంగా మేమేం చేస్తే దానికి మీరు వత్తాసు పలకాలంటారు ట్రంప్. వాస్తవంగా డబ్బు ఎక్కువ ఎందుకు ఇస్తుంది అమెరికా అంటే అమెరికా చెప్పిందల్లా తలాడించడానికి మిగతా యూరోపియన్ దేశాలన్నీ కూడా ఉండాలి. డబ్బు ఎక్కువ ఇచ్చినంత మాత్రాన్ని తలాడించలేమని ఇప్పుడు యూరోపియన్ దేశాలు అంటున్నాయి. సో అందుకే ప్లాన్ బిని సిద్ధం చేసుకుంటున్నాయి.